హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఫైనల్గా నాగబాబు గారి పైన ఎన్నో ఊహాగానాల తర్వాత కూటమి గవర్నమెంట్ ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంది సార్. అయితే ఇప్పుడు దీనిపైన జనసేనలో కాస్త విమర్శలు వస్తున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే నలుగురు మంత్రులను కూడా జనసేన నుంచి అగ్ర కులాల వారికే ఇచ్చారు, కానీ దళితులకు, బీసీలకు వీళ్ళెవరికి ఇవ్వలేదు. ఇప్పుడు నాగబాబు గారిని కూడా తీసుకున్నారు, ఆయన కూడా అగ్ర కులానికి చెందిన వారి అని అంటున్నారు. మరి ఇప్పుడు నాగబాబు గారికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయనకి ఎటువంటి మంత్రి పదవి ఇచ్చారు? మరి వస్తున్న ఈ విమర్శల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నాగబాబుకి యాక్చువల్గా మామూలుగా అయితే మనకి టీటీడీ బోర్డు చైర్మన్గా ఇస్తారనే వార్తలు వచ్చాయి గతంలో. దాని తర్వాత రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభకి పంపిస్తారని చెప్పారు. ఎందుకంటే ఆ మధ్య ముగ్గురు వైసీపీ వాళ్ళు రిజైన్ చేశారు. ఆ ముగ్గురుకి సంబంధించి ఒకటి నాగబాబుకి కావాలని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీతో, అమిత్ షాతో మాట్లాడారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు, కానీ నాగబాబు దాన్ని ఖండించాడు. నేను ట్రై చేయట్లేదు అన్నారు. తర్వాత ఏమర్థమైందంటే నిన్న ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది గవర్నమెంట్ది, చంద్రబాబు సంతకంతో ఉన్న సర్క్యులర్. అందులో ఏముందంటే 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి బేదం మస్తానరావు, ఆయన ఆల్రెడీ వైసీపీ నుంచి రాజ్యసభకి రిజైన్ చేశాడు. ఆయన్నే మళ్ళీ తెలుగుదేశం నుంచి కోటాలో ఆయనకి ఇచ్చారు. అట్లాగే సానా సతీష్, కాకినాడకు సంబంధించిన తెలుగుదేశం నాయకుడు, ఆయనకి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇక మూడవదేమో బీజేపీ కోటాలో ఆర్ కృష్ణయ్యకే ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య యాక్చువల్గా ఆయన లక్కీ ఫెలో అని చెప్పొచ్చు. ఒకప్పుడు తెలుగుదేశానికి ఇక్కడ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. దాని తర్వాత వైసీపీలో జగన్నే పిలిచి మరీ ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎవరో అంటున్నారు నిన్న, అదేదో చెల్లికి ఇచ్చుంటే గొడవలే లేవు కదా, శరంలాకి ఇచ్చుంటాయి. ఈయనకి కృతజ్ఞత లేదు, ఏమి లేదు ఈ కృష్ణయ్యకి. ఆయన పిలిచి ఇతను ఇట్లాంటి బుద్ధి తక్కువ పని చేశాడు జగన్ అని ఎవరో పోస్టులు పెట్టున్నారు వైసీపీ వాళ్ళే. సరే, జగన్ అనేక బుద్ధి తక్కువ పనులు చేశాడు అనుకో, దాంట్లో ఇదొకటి. సో అలాగా కృష్ణయ్యకి ఇచ్చారు. కృష్ణయ్య ఇప్పుడు ఏంది, ఆయనకున్న బీసీ బ్యాక్ డ్రాప్ వల్ల బీజేపీ ఇక్కడ బీసీ సీఎంగా అనౌన్స్ ఆల్రెడీ చేసింది కాబట్టి బీసీల ఓట్లు తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఒక బీసీకి చెందిన కృష్ణయ్యకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే మనకు బీసీల ఓట్లు కొంతవరకు మన వైపు ఉంటాయని బీజేపీ ప్లాన్ చేసుకుని ఆయనకి బీసీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకి ఎటు కాకుండా అయిపోయాడు. ఆల్రెడీ ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తాడని ఫస్ట్ వార్తలు వచ్చాయి. అక్కడ బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు నాగబాబు త్యాగం చేశాడు. సో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకుంటున్నట్టుగా ప్రకటన అయితే వెలువడింది. అయితే ఏ శాఖ ఇస్తారనేది ఒకటి తెలియదు. అట్లాగే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఆల్రెడీ ముగ్గురు రిజైన్ చేశారు వైసీపీ నుంచి. కానీ ఆ ముగ్గురు రాజీనామాల్ని దాని చైర్మన్, ఎమ్మెల్సీ చైర్మన్ మోషన్ రాజు ఆయన ఆమోదించట్లేదు. కాబట్టి ఆ ముగ్గురు ఏమన్నా ఆమోదిస్తే ఈయనకి ఇవ్వచ్చు, లేనప్పుడు ఈయనకి మార్చిలో మాత్రమే ఖాళీలు వస్తాయి. మార్చి వరకు వెయిట్ చేయాలి. కానీ 6 నెలల వరకు మంత్రి పదవి కూడా తీసుకునేయచ్చు. మంత్రి పదవి తీసుకున్న తర్వాత 6 నెలల లోపల ఆయన ఎమ్మెల్సీని చేస్తే సరిపోతుంది. సో గతంలో కూడా లోకేష్ ఎమ్మెల్సీగా ఉండే మంత్రిగా పనిచేశాడు. అలాగా నాగబాబును కూడా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ముందు మంత్రి పదవి ఇచ్చేసి ఎమ్మెల్సీ తర్వాత మార్చిలో ఖాళీ అయితే మార్చిలో, లేదా ఈ లోపల మోషన్ రాజు కానీ ఆమోదిస్తే ఈ లోపల ఎమ్మెల్సీగా ఇస్తారు. సో మార్చి అనేది పెద్ద 3 నెలల్లో ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో ఆ రకంగా ఈయనకైతే మంత్రి పదవి అయితే ఇచ్చారు. ఇంకా శాఖ అయితే కేటాయించలేదు. ఒక వార్త ఏమొస్తుందంటే చంద్రబాబు దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండ్ ఆర్డర్ తన అన్నకి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నాడు. అది చంద్రబాబు పట్టించుకోవట్లేదు. మొన్న కూడా ఆయన లా అండ్ ఆర్డర్కి సంబంధించి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవట్లేదని డైరెక్ట్గా హోంమంత్రి అనిత మీదకే ఆయన వెళ్ళాడు. అనిత నేను కానీ అది తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది, హోమ్ తీసుకుంటా అన్నాడు. నిజానికి అప్పుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వచ్చాయి. అది లా అండ్ ఆర్డర్ అనేది అనిత హోంశాఖకు సంబంధం లేదు. ఈయనకి తెలిసి కూడా ఈయన 6 శాఖల మంత్రిగా ఉన్నవాడికి తెలీదా ఏ శాఖ ఏ వ్యవహారం ఏ శాఖ కిందకు వస్తుంది ఆయనకి తెలీదా?
తెలిసి కూడా చంద్రబాబును అనలేక ఆమె దళిత మహిళను టార్గెట్ చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా అందుకని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ శాఖ చంద్రబాబు దగ్గర ఉంది కాబట్టి దాన్ని నాగబాబుకి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేది ఒక వార్త. ఇది ఒక పక్క ఉంటే జనసేనలో ఒక పెద్ద అసంతృప్తి, ముఖ్యంగా బీసీలు దళితుల్లో అసంతృప్తి రాజుకుంటుందనేది ఒక వార్త. ఎందుకంటే ఇప్పటికీ నాగబాబుతో సహా 4 మంత్రులు అవుతారు. నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, ఈయన నాగబాబు. ఈ 4లో 3 కాపు సామాజిక వర్గం. అంటే పవన్ కళ్యాణ్, నాగబాబు, కందుల దుర్గేష్ 3 కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహరం ఉండి కమ్మ సామాజిక వర్గం. సో 4 కోటా ఇస్తే అందులో ఒక బీసీకి కూడా ఇవ్వకుండా, లేదా ఒక దళితుకి ఇవ్వకుండా 4 అప్పర్ కాస్ట్ వాళ్ళని అగ్రకులస్తులకే ఇప్పించాడు పవన్ కళ్యాణ్ అనేది ఒక విమర్శ. రెండోది, గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీస్ మీద చాలా అందరూ వాళ్ళే అనుభవిస్తారు పదవులని మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన మంత్రి, వాళ్ళ అన్న మంత్రి, ఇది ఎలా చూడాలి అనేది కూడా అంటున్నారు. ఏదేమైనా దీని మీద విమర్శలు అయితే స్టార్ట్ అయినాయి. ఇదేదో తిరుగుబాటు అయిపోతుంది పవన్ కళ్యాణ్ మీద అనేది అయితే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ లేకుండా జనసేన లేదు, ఆ కైండ్ ఆఫ్ ఉంది. అయితే నాగబాబు అర్హుడా కాదా అంటే ఖచ్చితంగా నాగబాబు అన్నలాగే కాకుండా ఆయన జనసేనకి పనిచేశాడు. జనసేన అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సేఫ్టీ కోసం పవన్ కళ్యాణ్కి అండగా ఉండమని మన చిరంజీవి నాగబాబుని పంపించాడు అనేది చెప్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా అయ్యి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడి, నువ్వు ఉంటే కొద్దిగా బ్యాలెన్స్ చేస్తావు, నువ్వు దగ్గరుండి తమ్ముడిని చూసుకో అనేది చిరంజీవి పెట్టాడని. దాంతో ఈయనకు కూడా తమ్ముడు అంటే చాలా ఇష్టం, గౌరవం, అతని నాలెడ్జ్ పట్ల అనేక సార్లు ఎక్స్ప్రెస్ కూడా చేశాడు. అలాగా ఈయన చూసుకుంటున్నాడు. దాంతోపాటు పార్టీని కూడా, ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అందరినీ కలిసే పరిస్థితి ఉండదు, అనేక అసంతృప్తులు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడాలి. నాగబాబుకి ఏంటంటే విపరీతమైన ఓపిక ఉంది, సహనం ఉంది. కాబట్టి వాళ్ళతో పోయి మాట్లాడడం, డీల్ చేయడం, ఎక్కడైనా అతిగా ఇచ్చేస్తుంటే వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ అందరికీ డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తరఫున వాళ్ళని హెచ్చరించడం. సో నేను కూడా నాయకుడు మాట జవదాటను, మీరు కూడా జవదాటద్దండి అని చెప్పి ఒక లైజనింగ్ పర్సన్ అని ఈయన బాగా పనిచేశాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గెలుపుకు కూడా పిఠాపురంలో వెళ్ళి గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఈయన చేశాడు. ఎందుకంటే వైసీపీ చాలా స్ట్రాంగ్గా దాదాపు 4-5 అక్కడ దించింది పెద్దవాళ్ళని. స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లు తాకనేయమని ఒక ప్రతిజ్ఞ లాంటిది వైసీపీ చేసింది. దానికి విరుగుడుగా నాగబాబు అక్కడ పనిచేయడం, ఇవన్నీ నాగబాబు కాంట్రిబ్యూషన్ అనేది జనసేనకి చాలా పెద్ద స్థాయిలో ఉంది. నాగబాబు మంత్రి పదవికి కంప్లీట్గా అర్హుడు, దాంట్లో ఏమి తేడా లేదు. కాకపోతే ఏంటంటే బీసీలని ఇటు దళితుల్ని అకామిడేట్ చేయలేకపోవడం అనేది ఒక కొరతగా కనిపిస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్కి కూడా ఏంటంటే ఉన్నవి 4 మంత్రులు ఆల్రెడీ మనకి నాదెండ్ల మనోహర్ ఎంత కష్టపడి పనిచేశాడు తెలుసు. నెంబర్ 2గా ఆయన జనసేనలో ఉన్నాడు, ఆయనకి ఇవ్వకుండా ఉండే ప్రసక్తి కష్టం. ఇక కందుల దుర్గేష్ కూడా చాలా ఇంపార్టెంట్ జనసేన నాయకుడు. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళని కాదని ఒక బీసీకో ఎస్సీకి ఇవ్వడం ఆయనకి ఇబ్బంది అయిండొచ్చు. కానీ విమర్శలు అయితే వస్తాయి కదా, ఎందుకంటే నీకు 4 మంత్రులు ఉంటే 4 అప్పర్ కాస్ట్కి ఇచ్చావు కదా, నువ్వు మరి ఎలా మాట్లాడతావు, బీసీల కోసం దళితుల కోసం కొట్లాడతాను ఎలా మాట్లాడతావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కదా ఇవ్వాలి, లేనప్పుడు ఎవరైనా మాట్లాడతారు అన్న విమర్శ కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే వచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా మిగతా పోస్టులు, నామినేటెడ్ పోస్టులు మిగతా ఉంటాయి కాబట్టి దాంట్లో బీసీలని ఎస్సీలని ఆయన అకామిడేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా దీంట్లో కొరతగా అది మిగిలిపోయినట్టుగా చెప్పచ్చు. సో ఈయనకి ఇవ్వడం పట్ల ఎవరికేం వ్యతిరేకత లేదు. నాగబాబు అన్ని విధాల అర్హుడే అనేది అందరి అభిప్రాయం కూడా. కాకపోతే దళితులకి బీసీలకి ఇప్పించలేకపోయారు కదా మంత్రివర్గ స్థానంలో జనసేన నుంచి.